నమో వెంకటేశాయ. అన్యానాస్థితపదదా అనన్యాధిష్ఠితపదా గోవింద గోవింద. యమనియమగణాప్యం శ్వాసనే సుస్థిరస్సన్ పవనయమన మార్గే ప్రాణజాతాన్ నిధాయ మనసి ధరణకర్మ ధ్యాన సంతానగమ్యం సమధిగత సమాధి సాధయేయం మహాంతం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని యోగ మార్గంలో అందుకోవలసిందిగాను అలా అందించవలసిందిగాని ప్రార్థించుకుంటూ ఆ శ్రీనివాస పరమాత్మని ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పుష్పమాలానుషక్తాయ పుష్పహాసాయ కుర్మహే పుష్పం హృదర్పయిత్వా తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతి జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాదృతవరార్భకనిశ్చయాఖ్యాం తారాపథధ్రువపదాప్తివిధానయుక్తాం మిత్రాసుతాప్తసుతకీరసుభాషితాఢ్యాం గాథామిమాం శృణుత భాగవతాతిరక్తాం. శ్రీ గురుభ్యో నమః. విశాలాక్షేత్రంలో బదరీ క్షేత్రంలో అష్టాంగ యోగాలను సాధించుకుని సమాధి స్థితిని పొంది ఆ సమాధి స్థితిలో నిర్గుణమైనటువంటి పరమాత్మ స్వరూపం మీద భక్తిని మనసు నిండా నింపుకున్నటువంటి ధ్రువుడికి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక విమానం కనిపించింది. ఆ విమానంలో ఇద్దరు దివ్య పురుషులు ఉన్నారు. వాళ్ళను చూడంగానే వీళ్ళు సునందనందులు, శ్రీహరి యొక్క పార్షద్ ప్రధానులు, పరిచారకుల్లో ప్రధానులు, వీళ్ళు నా కోసం వచ్చారు అని అర్థమైంది. వాళ్ళకి నమస్కారం చేసుకున్నాడు. చేసుకునేటప్పుడు మాత్రం మనసులో శ్రీహరి మీద ఉండేటువంటి ఆ ఏకాగ్రతను విడిచిపెట్టుకోలేదు. నోటితో నారాయణ నామాన్ని పలుకుతూనే ఉన్నాడు. పలుకుతూనే వాళ్ళకు నమస్కారం చేసుకున్నాడు.
వాళ్ళు కూడా ఇతని భక్తిని చూసి సంతోషంతో నవ్వుతూ ఇతనితో మాట్లాడుతున్నారు. సునందనందావూచతు, వాళ్ళ అన్నారు, భోభోరాజన్ సుభద్రంతే వాచన్నో వహిత శృణు యః పంచవర్షస్తపసా భవాన్ దేవమతీతృపత్ అని. ఆ సునందనందులే ఈ ధ్రువుణ్ణి చూసి ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. ఆ ఉత్సాహాన్ని ఆపుకోలేక భో భో రాజన్ అని పిలిచారు. అయ్యా అని పిలవటం కాకుండా అయ్యా 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 అని పిలిచారు. సుభద్రంతే అన్నారు. ఎప్పుడైనా ఇలాంటి సందర్భాల్లో ఎవరినైనా తీసుకురావటానికి వెళ్ళినప్పుడు మీకు మంచి జరుగుతోంది పైకి రండి అని పిలవటం మాకు అలవాటు, కానీ నీకు మాత్రం భద్రంతే కాదు సుభద్రంతే, నీకు చాలా గొప్ప మంగళం అనేది జరగబోతోంది. ఎందుకంటే నీవు శరీరంతో సహా వైకుంఠానికి అలాగే ధ్రువస్థానానికి వెళ్ళబోతున్నావు అని సూచన చేశారు. సుభద్రంతే వాచం నః అవహిత శృణు, నువ్వేదో నీ పనిలో ఉన్నావు, మనసులో శ్రీహరినే తలుస్తున్నావు, నోటితో నారాయణ నారాయణ అంటున్నావు, మేము చెప్పే మాటలు సరిగ్గా వినిపించుకుంటావో వినిపించుకోవో, కాస్త ఏం చెప్పేవి కూడా విను, ఒక్క నిమిషం ఆపు విను అని వాచం నః అవహిత శృణు, మేం చెప్పేది కూడా ముఖ్యమే, కాస్త శ్రద్ధగా విను అన్నారు. అని నిన్ను చూస్తే మాకు ఉత్సాహం ఆగట్లేదయ్యా, నీ సామర్థ్యము నీ ప్రభావము సామాన్యమైనవి కావు. యః పంచవర్ష తపసా భవాన్ దేవం అతీతృపత్, నువ్వు 5 ఏళ్ల వయస్సులోనే తపస్సు చేసుకున్నవాడివి, ఆ తపస్సుతో భవాన్ నువ్వు దేవమతీతృపత్, ఆ శ్రీహరినే సంతోషపెట్టేశావు. శ్రీహరి నీ విషయంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంతృప్తిగా ఉన్నాడు, అలాంటి ధన్యజీవుడివి నువ్వు. కాబట్టి మేము చెప్పేది కాస్త శ్రద్ధగా విను, నీకు ఆ శ్రీహరిని సంతోషపెట్టడం ఈ ధ్యాస తప్ప వేరే యావలు లేవు, అయినా సరే మేము చెప్పేది విను అని అన్నారు. భోభోరాజన్ సుభద్రంతే వాచన్నో వహిత శృణు యః పంచవర్షస్తపసా భవాన్ దేవమతీతృపత్ అని. తస్యాఖిల జగద్ధాతు ఆవాం దేవస్య శారంగిణ పార్షదావిహ సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదం అని ఇదే మేము చెప్పదలుచుకున్న మాట, దాన్ని శ్రద్ధగా విను అన్నారు. తస్య అఖిల జగద్ధాతు, మొత్తం ఈ ప్రపంచం మొత్తాన్ని నిర్మించే సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవస్య శార్ంగిణ, శార్ంగం అనే ఆయుధాన్ని ధరించి ఈ సృష్టిని పరిపాలించేటువంటి ఆ శ్రీహరి యొక్క పార్షదులము మేము. ఆవాం పార్షదౌ, ఆయన యొక్క పరిచారకులము మేము. ఇహ సంప్రాప్తౌ, నీ దగ్గరకు వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే నేతుం త్వాం, నిన్ను తీసుకెళ్ళటానికి వచ్చాము. ఎక్కడికి తీసుకెళ్ళటానికి వచ్చాము? భగవత్పదం, ఆ భగవంతుడు నీకు ఇచ్చినటువంటి స్థానం దగ్గరికి తీసుకువెళ్ళటానికి మేమే వచ్చాము. అప్పుడెప్పుడో 5వ ఏట నీకు స్వామి ఒక వరం ఇచ్చాడు కదా, నేను అందరికంటే ఎక్కువ స్థాయిలో ఉంచుతాను అని, ఆ స్థానానికి తీసుకెళ్ళటానికి మమ్మల్ని పంపించాడు, మేము వచ్చాము. తస్యాఖిల జగద్ధాతు ఆవాం దేవస్య శార్ంగిణ పార్షదావిహ సంప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదం. కానీ మేము తీసుకెళ్ళటము ఇవన్నీ కాదు. సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా యత్సూరయో ప్రాప్య విచక్షతే పరం ఆతిష్ఠత చంద్రదివాకరాదయః గ్రహరక్షతారాః పరియంతి దక్షిణం అనే స్థానాన్ని నువ్వే గెలుచుకున్నావు. ఆ గెలుచుకున్న స్థానానికి పద. సుదుర్జయం, మిగతా వాళ్ళెవ్వరూ దాన్ని గెలవలేరు, సులభంగానైతే అస్సలు గెలవలేరు. సుదుర్జయం, అలాంటి విష్ణుపదం, శ్రీమన్ మహావిష్ణువు యొక్క పాదాన్ని జితం త్వయా, నువ్వు గెలుచుకున్నావు. ఆయన పాదాన్ని గెలుచుకున్నావు. ఆయన అనుగ్రహంతో ఆ విష్ణుపద స్థానం అని నువ్వు రేపు చేరబోతున్న స్థానాన్ని కూడా గెలుచుకున్నావు. ఆ స్థానాన్ని యత్ సూరయ అప్రాప్య విచక్షతే పరం, చాలా గొప్ప స్థానం అది. నువ్వు చేరవలసిన ఆ ధ్రువస్థానము అలాంటిదే, ఆ శ్రీహరి పాదాలు అలాంటివే. వాటిని చేరుకోలేక సూరయ, సప్తఋషులే అప్రాప్య, మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు. చేరుకోలేక వాళ్లే వచ్చేశారు. సప్తఋషి మండలం కంటే పైన
నీ స్థానం ఉండబోతోంది. సప్త ఋషులే వెతికి పట్టుకోలేనటువంటి ఆ పరమాత్మ పాదాలను నువ్వు పట్టుకోగలిగావు. విచక్షతే పరం, వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇంకా కూడా దాని మీదే సాధన చేస్తూనే ఉన్నారు. ఇంకా శ్రీహరి పాదాలను పట్టుకోవాలి, ఆయన పాదాల విందాలను గట్టిగా పట్టుకుని ఉండాలి అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు, నువ్వు సాధించేశావు. అలాంటి స్థానాన్ని ఆతిష్ఠ, నువ్వు వెంటనే అధిష్ఠించు, ఆ స్థానానికి రా. తచ్చంద్ర దివాకరాదయ గ్రహర్క్షతారా పర్యంతి దక్షిణం. సూర్యచంద్రులు వీళ్ళందరూ, గ్రహాలు, అలాగే చిన్న చిన్న తారలు, పేరున్న నక్షత్రాలు, పేరు లేని తారకలు, ఇవన్నీ కూడా దానికి ప్రదక్షిణం చేయబోతున్నాయి. నువ్వు చేరటం ఏంటి, నీకు ప్రదక్షిణంగా ఇవన్నీ తిరగటం ఏంటి అని జరగబోతోంది. అలాంటి స్థానాన్ని నువ్వు గెలుచుకున్నావు, గెలుచుకున్న స్థానానికి బయలుదేరు. ఇంకా తపస్సు ఇవన్నీ ఇక్కడికి ఆపు, నీకు సరిపోయింది, పైకి పద. నీ తపస్సుతో నువ్వు పరమాత్మ పాదాలనే గెలుచుకున్నావు. ఆ పరమాత్మ పాదాలను సప్తర్షులే గెలవలేక ఇబ్బంది పడుతున్నారు, ఆ స్థానాన్ని నువ్వు గెలుచుకున్నావు కాబట్టి నీకు ఇంకా తిరుగులేదు అని చెప్పారు. సుదృజయం విష్ణుపదం జితం త్వయా యత్ సూరయ అప్రాప్య విచక్షతే పరం ఆతిష్ఠ తత్ చంద్ర దివాకరాదయ గ్రహ ఋక్ష తారా పర్యంతి దక్షిణం అని అన్నారు. ఈ స్థానాన్ని అందుకోవాలి అని నువ్వు ఎప్పుడో చిన్నప్పుడే, ఊహ తెలియనప్పుడే అనుకున్నావు. అప్పుడేమనుకున్నావు అంటే, అనాస్థితంతే పితృభి అన్యైరప్యంగకరహిచిత్ ఆతిష్ఠ జగతాం వంద్యం తద్విష్ణో పరమం పదం. అప్పుడేమనుకున్నావు నువ్వు అంటే, నా తండ్రి కానీ తాత కానీ అందుకోలేని స్థానానికి నేను చేరాలి అని అనుకున్నావు. దానికి తగ్గట్టుగానే ఆ రోజు తపస్సు చేశావు, ఈరోజు తపస్సు చేస్తున్నావు. అలాంటి అనాస్థితంతే పితృభి, నీ తండ్రి కానీ తాత కానీ అందుకోలేనటువంటి స్థానాన్ని పొందుకోవటానికి నువ్వు రెడీగా ఉన్నావు, రా. అన్యైరప్యంగా, నీ తండ్రి తాతనే అందుకోలేకపోతే మిగతా వాళ్ళు అందుకోలేకపోయారు అని వేరే చెప్పనక్కర్లేదు. నీ తండ్రి తాతలకే అందలేదు, సప్తఋషులకే అందలేదు, వేరెవ్వరికీ అందలేదు. అలాంటి స్థానం నీ కోసం సిద్ధంగా ఉంది. అంగా తపస్సు, నీలాంటి తపస్సు చేసేవాళ్ళంటే మాకు చాలా ప్రేమ. అలాంటి ప్రేమతో కూడినటువంటి ప్రియమైనటువంటి ఓ ధ్రువ, కర్హిచిత్ మరెక్కడా చూడనటువంటి, మరెవ్వరూ సాధించనటువంటి ఫలితాన్ని నువ్వు సాధించావు. అలాంటి స్థానాన్ని ఆతిష్ఠ, నువ్వు ఇప్పుడు చేరు. ఆ స్థానం జగతాం వంద్యం, మొత్తం అందరూ నమస్కారం చేసుకోవలసినటువంటి స్థానం. తత్ విష్ణో పరమం పదం, ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క పాదస్థానం అది. ఆ స్థానాన్ని నువ్వు గెలుచుకున్నావు, రా చేరు. నువ్వు చిన్నప్పుడే, ఊహ తెలియనప్పుడే అనుకున్నావు, అనుకున్నట్టుగా గెలుచుకున్నావు. గెలుచుకున్న స్థానానికి నువ్వు చేరుదుగాని రా అని పిలిచారు. అనాస్థితంతే పితృభి అన్యైరప్యంగకర్హిచిత్ ఆతిష్ఠ జగతాం వంద్యం తద్విష్ణో పరమం పదం అని. ఎలా రావాలి అని అడగద్దు. ఏతద్విమాన ప్రవరం ఉత్తమ శ్లౌకమాలిన ఉపస్థాపితమాయుష్మన్ అధిరోఢం త్వమర్హసి అని నీకోసమే విమానం పంపించాడు ఆ శ్రీమన్మహావిష్ణువు. కాబట్టి ఈ విమానంలో రా అని పిలిచారు. ఏతద్విమానం, ఈ విమానం మేము ఎక్కి వచ్చాం కదా, ఈ విమానం ఉంది కదా, ఇదం విమాన ప్రవరం, విమానాల్లో కల్లా శ్రేష్టమైనటువంటి విమానం. ఈ విమానాన్ని ఉత్తమ శ్లోక మౌలి, చాలా గొప్ప కీర్తి కలిగిన వాళ్ళల్లో పై స్థాయిలో ఉండేటువంటి శ్రీహరి నీకోసం పంపించాడు. ఉపస్థాపితం, నీకోసం పంపించాడు. దీన్ని ఆయుష్మన్, ఓ ధ్రువుడా, అధిరోఢం త్వమర్హసి, దీన్ని ఎక్కి నీ స్థానానికి చేరు అని సునందనందులు ధ్రువుడితో అన్నారు. ఏతద్విమాన ప్రవరం ఉత్తమ శ్లోక మౌలిన ఉపస్థాపితమాయుష్మన్ అధిరోఢం త్వమర్హసి అని. అందులో పిలవటం ఆయుష్మన్ అని పిలిచారు. ఆయుష్మన్ అనేటువంటి పిలుపు రథంలోకి ఎక్కినటువంటి రథికుణ్ణి సారథి పిలవాలి అనేటువంటి నియమమున్న పిలుపు. రథికులు అంటే రథం ఎక్కేవాళ్ళు రథం ఎక్కినప్పుడు దాన్ని చాలన చేసే, దాన్ని నడిపించేటువంటి చాలకుడు రథసారథి,
రథంలో ఉండేటువంటి రథికుణ్ణి లేకపోతే ఆ రథం ఎక్కిన వాడిని ఆయుష్మన్ అని పిలవాలి అని ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం ఆయుష్మన్ అని పిలిచారు. రెండవది, నీకేమీ ఆయుష్ తీరిపోలేదు, ఆయుష్ తీరిపోయి నువ్వేమీ పైకి రావటం లేదు, నీ ఆయుష్ ఇంకా తరగనంత ఆయుష్ ఉంటూనే ఉంది, నువ్వు ఇంకా ఆయుష్మంతుడివే, సశరీరంగానే శరీరంతోనే నువ్వు నీ స్థానాన్ని చేరుతున్నావు అని చెప్పటానికి కూడా ఆయుష్మన్ అని పిలిచారు. పిలిచి నువ్వు సశరీరంగా ఈ విమానం ఎక్కు, నిన్ను నీ స్థానానికి చేర్చడం మా విధి అని అన్నారు. ఈ విమానాన్ని నీకోసం ఆ శ్రీహరే పంపించాడు అని కూడా చెప్పారు. ఏతద్విమాన ప్రవరం ఉత్తమ శ్లోకమౌలిన ఉపస్థాపితమాయుష్మన్ అధిరోఢం త్వమర్హసి అని. అప్పుడు ధ్రువుడు ఏం చేశాడు అనే విషయాన్ని మైత్రేయ ఉవాచ. ఆ మైత్రేయుడు చెప్తున్నాడు, నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో మధుచ్యుతం వాచమురుక్రమ ప్రియ కృతాభిషేక కృతనిత్యమంగళ మునీన్ ప్రణమ్యాశిషమభ్యవాదయత్ అని వెంటనే బయలుదేరాడు ధ్రువుడు. కానీ బయలుదేరేటప్పుడు కొన్ని పనులు చేసి బయలుదేరాడు అని చెప్తున్నాడు. నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో, వైకుంఠుడు ఆ శ్రీమన్ మహావిష్ణువు, ఆయన యొక్క నియోజ్యుడు, ఆయన ఆజ్ఞ వేస్తే పాటించేటువంటి వాళ్లల్లో ముఖ్యులు ఈ సునందనందులు. వీళ్ళిద్దరూ నువ్వు విమానం ఎక్కు అంటే నిశమ్య ధ్రువుడు విన్నాడు. విని ఆహా ఎంత చక్కగా ఉంది మాట, మధుచ్యుతం వాచం, ఈ మాట తేనెలు కారుతున్నట్లుగా ఉంది. ఏం మాట అది అంటే, శ్రీహరి నీకోసం విమానం పంపించాడు, ఈ విమానాన్ని ఎక్కితే నువ్వు శ్రీహరి పాదాల దగ్గరకు చేరుతావు, ఆ స్థానాన్ని పొందాలి అని నువ్వు చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నావు కదా, అక్కడికి చేరతావు అనేటువంటి మాట, ఆ తేనెలూరేటువంటి మాటను విన్నాడు. విన్ని ఉరుక్రమ ప్రియ, అప్పటికే ఆ స్థానం మీద కూడా ప్రేమను వదిలేసుకున్నటువంటి వైరాగ్యంతో ఉన్నాడు కదా. కేవలం ఉరుక్రమ ప్రియ, ఆ శ్రీమన్ మహావిష్ణువు మీదే పరమాత్మతత్వం మీదే ప్రేమను అంటిపెట్టుకున్నాడు కదా. ఆ స్థానం మీద ఎప్పుడో చిన్నప్పుడు పడ్డ ఆశే తప్ప ఇప్పుడు ఆశ లేకుండా ఉన్నాడు కదా. అయినా సరే ఆ శ్రీహరి ఆజ్ఞ అని అనుకుని బయలుదేరదామని నిశ్చయించుకున్నాడు. నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో మధుచ్యుతం వాచం ఉరుక్రమ ప్రియ కృతాభిషేక. విమానం ఎక్కాలి అంటే ఉత్తినే ఎక్కకూడదు అని అక్కడే ఉండేటువంటి గంగలో ఒకసారి మునిగాడు. మునిగి స్నానం చేసి లేచొచ్చాడు. కృత నిత్యమంగళ, ఆ సమయానికి తాను చేయవలసినటువంటి నిత్యకర్మలు ఏం మిగిలి ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేశాడు. బాకీ ఉంచుకోకూడదు, బాకీ ఉంచుకుంటే ప్రమాదం అనుకున్నాడు. కృత నిత్య, అలాగే విమానం ఎక్కాలి అంటే మసి పట్టినటువంటి బట్టలతో మురికిగా ఎక్కితే మర్యాద కాదు కదా అని మంగళ చక్కగా అలంకారం కూడా చేసుకున్నాడు. ఉన్న వాటిల్లో కాస్త మంచి బట్టలు కట్టుకున్నాడు. కృత నిత్య మంగళ. ఇంకా ఎక్కే ముందు మునీన్ ప్రణమ్య, అక్కడ తనతో పాటు తపస్సు చేసుకుంటూ చాలామంది మహర్షులు ఉన్నారు కదా, ఆ మహర్షులందరికీ నమస్కారం చేశాడు. చేసి అయ్యా ఏదో సునందనందలు వీళ్ళు నా కోసం విమానం తీసుకొచ్చారు, పైకి వెళ్ళమంటున్నారు, వెళతాను, మీరు అనుమతి ఇవ్వండి అని అనుమతి ప్రార్థించాడు. ప్రార్థించి వాళ్ళు చిరంజీవ అని మరొకసారి అంటే ఆశిషం అభ్యవాదయత్, వాళ్ళ నోట్లలో మళ్ళీ ఇంకొకసారి ఆశీర్వచనాలను పొందాడు. అందరికంటే ఎత్తులో ఉన్నా సరే, ఆ ఎత్తుకు చేరబోతున్నా సరే వినయం అనేదాన్ని వదిలిపెట్టలేదు. వినయంగానే ఉన్నాడు. చేయవలసిన పనులన్నీ సక్రమంగా చేసే అడుగులు పైకి వేశాడు. నిశమ్య వైకుంఠ నియోజ్య ముఖ్యయో మధుచ్యుతం వాచ మురుక్రమ ప్రియ కృతాభిషేక కృత నిత్యమంగళ మునీన్ ప్రణమ్య ఆశిషమభ్యవాదయత్ అని. మునులు వెళ్ళిరామన్నారు, మంచిదన్నారు, ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈయన తర్వాత ఏం చేశాడంటే, పరీత్యాభ్యర్చ్య ధిష్ణ్యాగ్రం పార్షదావభివంద్య చ ఇయేష తదధిష్ఠాతుం బిభ్రద్రూపం హిరణ్మయం అనే తీరులో చేశాడు. ముందు ఆ విమానానికి ఒక ప్రదక్షిణం చేశాడు. పరీత్య విమానానికి ప్రదక్షిణం చేసి విమానం ఎక్కుదామని అనుకున్నాడు. విమానాన్ని ఎక్కే ముందు విమానంలో తన కోసం ఒక సీటు ఉంటుంది కదా, మంచి సింహాసనం లాంటి సీటు. ఆ సీటుకి ముందు చిన్నపాటి పూజ చేశాడు.
సహజంగానే రాజులు సింహాసనాన్ని ఎక్కే ముందు ఆ సింహాసనం 4 కాళ్ళకి పూజలవి చేయాలి, వాటికి ఏదో బలులవి ఇవ్వాలి. అసలు సింహాసనంలో ఈ స్థానాల్లో ఈ దేవతలు ఉంటారు, వాళ్ళందరికీ పూజలు నైవేద్యాలు చాలా ఇచ్చుకోవాలి. ఆ సంప్రదాయం తెలిసినవాడు కాబట్టి ఆ సింహాసనం, విమానంలో ఉండే సింహాసనం తన సింహాసనం కంటే చాలా గొప్పగా ఉంది కాబట్టి ముందు దానికి పూజ చేసుకున్నాడు. అభ్యర్చ్య ధిష్ణ్యాగ్రం, సింహాసనానికి పూజ చేసిన తర్వాత సింహాసనానికి 2 వైపులా ఈ సునందనందులు ఉన్నారు కదా పార్షదవు, వాళ్ళిద్దరిని అభివంద్య, వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం చేశాడు. చేసి ఇక చేయవలసిన పనులన్నీ పూర్తయినాయి కాబట్టి ఈయేష తదధిష్ఠాతుం, ఇక దీన్ని ఎక్కాలి, ఎక్కి కూర్చోవాలి అని అనుకున్నాడు. ఈయేష తదధిష్ఠాతుం, ఎప్పుడైతే ఈ పనులన్నీ పూర్తి చేసుకుని ఆయన ఇంకేముంది ఎక్కాలి అని అనుకున్నాడో అప్పుడు ఎవరు ఎదురు చూడనట్లుగా బిభ్రద్రూపం హిరణ్మయం, బాగా మెరుగుపెట్టిన బంగారంలాగా తళతళ మెరిసిపోవటం మొదలుపెట్టాడు. బిభ్రద్రూపం హిరణ్మయం, బాగా మెరుగు పెడితే బంగారం ఎలా షైన్ అవుతుందో అలా షైన్ అవ్వటం మొదలుపెట్టాడు. వెలుగులు చిమ్ముతున్నాడు. అలాంటి వెలుగులు చిమ్మే రూపంతో ఇంకేముంది, విమానంలోకి అడుగు పెట్టాలి అనే పరిస్థితికి వచ్చాడు. పరీత్యాభ్యర్చ్య ధిష్ణ్యాగ్రం పార్ష్యదా ధిష్ణ్యాగ్ర్యం పార్షదా అభివంద్య చ ఏష తదధిష్ఠాతుం బిభ్రద్రూపం హిరణ్మయం. ఈ లోపల ఈయనకు ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యతో పాటు ఇంకో సమస్య కూడా వచ్చింది. ఆ 2 సమస్యలను ఈయన ఏకకాలంలో తీర్చేసుకున్నాడు. ఈయనకు వచ్చిన చిన్న సమస్య, ఆ విమానం కొంచెం ఎత్తులో ఉంది. ఆ ఎత్తులో ఉండేటువంటి విమానానికి ఒకే అడుగులో ఎక్కే పరిస్థితి లేదు. ఏదో ఇంటి గోడ ఎక్కినట్లుగా, కాంపౌండ్ వాల్ ఎక్కినట్లుగా ఇలా చేతులు 2 పెట్టి కాళ్ళు పైకి ఎగరేసి ఎక్కితే మర్యాద కూడా కాదు. కానీ విమానం అందనంత ఎత్తులో ఉంది. విమానాన్ని ఎలా ఎక్కాలి అనేటువంటి సమస్య ఈయనకు వచ్చిన చిన్న సమస్య. దీంతో పాటు ఇంకొక సమస్య కూడా వచ్చింది. ఈ ధ్రువుడు ఇప్పటికే చాలా కాలం పాటు బతికి ఉన్నాడు. స్వామి చెప్పాడు కదా అని 36,000 ఏళ్ల పాటు ముట్టుకోలేదు. తర్వాత ఏమో ఈ బదరీ క్షేత్రానికి వచ్చేశాడు. బదరీ క్షేత్రానికి వస్తే ఏం ముట్టుకుంటానులే అని ముట్టుకోలేదు. ఇప్పుడు చూడబోతే విమానం ఎక్కి పారిపోతున్నాడు. ఇతన్ని ఇప్పుడు కూడా పట్టుకోకపోతే ఎప్పుడు పట్టుకుంటాము అని మృత్యుదేవత కూడా అక్కడికి వచ్చేసింది. ఇంతకాలం మనకు దొరకకుండా తిరుగుతున్నాడు. రాజ్యంలో వెతికితే రాజ్యంలో లేడు, ఇక్కడేమో ముట్టుకునేట్టు లేదు. ఇతన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని మృత్యుదేవత కూడా వచ్చింది. ఇతనికో సమస్య, మృత్యుదేవత అనేటువంటిది ఇంకో సమస్య. ఈ 2 సమస్యలను అతను ఏకకాలంలో తీర్చుకున్నాడు. తదోత్తానపద పుత్ర దదర్శాంతకమాగతం మృత్యోర్మూర్ధ్ని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం అనే తీరులో ఆ సమస్యలు 2టిని తీర్చుకున్నాడు. తదా, ఆ సమయంలో ఇంకేముంది ఎక్కాలి అనుకునే సమయంలో అసలే ఇది దొరక్క, ఎక్కడానికి దారి దొరక్క ఇబ్బంది పడుతుంటే ఉత్తానపద పుత్ర, ఉత్తానపాదుడి యొక్క కుమారుడైనటువంటి ఆ ధ్రువుడు అంతకం ఆగతం దదర్శ, మృత్యుదేవత లేదా ప్రాణుల యొక్క ప్రాణాలని తీసుకెళ్లేటువంటి దేవత రావటాన్ని చూశాడు. ఈ దేవత కూడా తనంతట తానే వచ్చింది. భటుల్ని పంపించలేదు, లేదా ఎవరినో పని వాళ్ళని పంపించలేదు. ధ్రువుడు కదా, ఆయన్ని తీసుకెళ్ళాలి అంటే నేనే కావాలి అనుకుని తనే వచ్చింది. వచ్చి సరిగ్గా ఈయన విమానానికి ఎక్కబోతున్నాడు కదా, విమానంలోకి ఎక్కాలని చూస్తున్నాడు కదా, ఈయేష అనే స్థాయిలో ఉన్నాడు కదా, విమానానికి ఈ ధ్రువుడికి మధ్యలో ఆ దేవత నుంచుంది. నుంచునేసరికి ధ్రువుడికి ఐడియా వచ్చింది. బానే ఉంది, మన సమస్య తీరింది, పాపం మృత్యుదేవత సమస్య కూడా తీరింది అని అనుకున్నాడు. అనుకుని మృత్యోర్మూర్ధిని పదం దత్వా, ఆ మృత్యువు తలకాయ మీద కాలు ఆనించి స్టూల్ కింద మృత్యుదేవత తలకాయని వాడుకుని మృత్యోర్మూర్ధిని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం, ఆ విమానాన్ని ఎక్కేశాడు. పాతకాలంలో రాజులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గుర్రం కానీ రథం కానీ ఏనుగును కానీ ఎక్కాలి అంటే ఒక పనివాడిని పెట్టుకునేవాళ్ళు. ఆ పనివాడి పని ఏంటంటే గుర్రం పక్కన ఉండాలి, అతని చేతిలో ఎప్పుడూ ఒక స్టూల్ బల్ల లాంటి బల్ల ఉంటుంది. ఈ రాజులు వీళ్ళు ఎక్కే సమయానికి ఆ బల్లని తన వీపుకి ఇలా దిగివేసుకుని
స్టూల్ లాంటి దాన్ని వీపుకి దిగేసుకుని వంగుని ఉండాలి. వంగునుంటే గనక సరిగ్గా స్టూల్ అల్లే నిలబడుతుంది. ఆ స్టూల్ మీద వీళ్ళు కాళ్ళు పెట్టి గుర్రం ఎక్కేసేవాళ్ళు, లేదా రథం ఎక్కేసేవాళ్ళు, ఏనుగులు కూడా ఎక్కేవాళ్ళు. ఏనుగును కూడా ఆ రేంజ్కి దించేవాళ్ళు. ఈ స్టూల్ బల్లేమో ఉపయోగపడేది. అవసరమైతే ఇలాంటి 2 బల్లలను కూడా 2 ఎత్తుల్లో వాడుకునేవాళ్ళు. ఈయన కూడా మహారాజు గారు కదా, ఇలాంటి వ్యవస్థ ఏదో చేసుకునే ఉంటాడు. ఎవరో ఒకరు రావటం, స్టూల్ బల్ల వీపు కాంచుకుని ఇలా వంగి నుంచుంటే ఈయన గుర్రమో రథమో విమానమో ఎక్కటం అనే అలవాటు ఉంటుంది. మృత్యుదేవత వచ్చి నుంచునేసరికి ఓహో నా కోసమే ఏర్పాటు చేశారేమో అనుకున్నాడో ఏమిటో, ఆ మృత్యుదేవత తలకాయ మీద కొంచెం ఫ్లాట్గా ఉంది అని అనుకుని దాని మీదే తలకాయ మీదే కాలు పెట్టి హాయిగా లోపలికి వెళ్ళిపోయాడు. మృత్యోర్మూర్ధిని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం. అద్భుతమైనటువంటి ఆ విమానాన్ని చక్కగా ఎక్కేశాడు. దాంతో 2 సమస్యలు తీరిపోయినాయి. ధ్రువుడికేమో స్టూల్ కావాలి అనేది సమస్య, మృత్యుదేవత సమస్య ఏమో ఈయన్ని పట్టుకోవటం మరీ కుదరదు అని సమస్య. 2 సమస్యలు ఇక్కడలో తీరిపోయినాయి. ఎలా తీరిపోయినాయి అంటే, ఈయనకేమో స్టూల్ దొరికింది, మృత్యుదేవత ఇంతవరకు ముట్టుకోలేకపోయింది కదా, ఈయన కాలు ఆ మృత్యుదేవత తల మీద పెట్టేసరికి కనీసం మృత్యుదేవతకి ధ్రువుడికి ఏదో ఒక చిన్న సంస్పర్శ అనేది కలిగిన దాంతో మృత్యుదేవత కూడా అమ్మయ్య ధ్రువుణ్ణి కూడా నేను ముట్టేసుకున్నాను అని సంతోషపడేటట్టు సమస్య తీరిపోయింది. దాంతో మృత్యోర్మూర్ధిని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం. లేకపోతే ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, నువ్వు వచ్చి నన్ను ముట్టుకునేదేమిటి, నాకు ధ్రువస్థానాన్ని పరమాత్మే ప్రసాదించగా అది నా తపస్సుతో నేనే సాధించుకుని ఉండగా నువ్వు నాకు అడ్డం వచ్చి నుంచునేదేముంది, నేను నిన్ను లెక్క చేయను అని అన్నట్లుగా మృత్యుదేవత తల మీద కాలు పెట్టి ధ్రువుడు లోపలికి ఎక్కేశాడు అనైనా చెప్పుకోవచ్చు. పోనీ ఇది బాగాలేదు, మృత్యుదేవత అంటే అందరూ గౌరవించవలసినటువంటి దేవత, ఆ మృత్యుదేవతను అందరూ భక్తిగా పూజించుకోవాలి, ఆరాధించుకోవాలి, ఆవిడ వచ్చినప్పుడు సంతోషంగా ఆహ్వానించుకోవాలి, ఆవిడికి భయపడవలసిన అవసరం లేకుండా జీవితాన్ని గడుపుకోవాలి, అంతే తప్ప ఇలా కాళ్ళు నెత్తి మీద పెట్టడం అనేటువంటి అంశం బాగాలేదు అని అనుకుంటే, అసలు మృత్యువును లెక్క చేయనక్కరలేనంత స్థాయిలో ఆయన అమృత రూపమైనటువంటి పరమాత్మను కొలుచుకుని సమాధి స్థితిలో ఆయన మీదే మనసును ఏకాగ్రంగా ఉంచుకున్నాడు కాబట్టి మృత్యువును లెక్క చేయలేదు. మృత్యువును ఆయన ఎప్పుడో తొక్కేశాడు, మృత్యువును ఎప్పుడో గెలిచేశాడు. ఆ గెలిచిన దానికి చిహ్నంగా ఒక్కసారి కాలు అలా పెట్టి పైకెక్కాడు అనైనా చెప్పుకోవచ్చు. ఆయన మృత్యువుతో సంబంధం లేనటువంటి అమృత స్థితిని పొందాడు, లేదా అమృత స్థితిని అందుకోవటాన్ని ఆ క్షణానే ప్రారంభించుకున్నాడు అనైనా చెప్పుకోవచ్చు. ఏ రకంగా చెప్పుకున్నా సరే మొత్తం మీద సమస్యలు 2 తీరిపోయినాయి. ఈయన విమానం ఎక్కేశాడు. పరీత్యాభ్యర్చ్య తదోత్తానపద పుత్ర దదర్శాంతకమాగతం మృత్యోర్మూర్ధిని పదం దత్వా ఆరురోహ అద్భుతం గృహం అనే తీరులో జరిగింది. ఇది చూసేసరికి తదా దేవ దుందుభయో నేదు మృదంగ పణవాదయ గంధర్వముఖ్యా ప్రజగు పేతు కుసుమవృష్టయ అనే తీరులో గంధర్వులు దుందుభులు మోగించారు, దేవదుందుభులు మోగినాయి. మృదంగ పణవాదయ, మృదంగము పణవము మొదలైనటువంటి కొన్ని వాద్యాలు, మంగళవాద్యాలు అవి కూడా శబ్దం చేసినాయి, దేవతలు మోగించారు. గంధర్వముఖ్యా ప్రజగు, సంగీత ప్రధానులైనటువంటి గంధర్వులు ధ్రువుడి కీర్తిని అప్పటికప్పుడు ట్యూన్స్ కట్టి పాటలు రాసి పాడేశారు. పేతు కుసుమవృష్టయ, పైనుంచి ఆకాశం నుంచి కుసుమవృష్టి, పుష్పాల వృష్టి పడింది. తదా దుందుభయో నేదు మృదంగ పణవాదయ గంధర్వముఖ్యా ప్రజగు పేతు కుసుమవృష్టయ అని. ఇదేం పెద్ద ఆశ్చర్యం కాదు. ఈ పిల్లవాడు అంటే మనం ఎప్పుడో 5 ఏళ్ళప్పుడు చూసుకున్నాం కాబట్టి పిల్లవాడు అనుకుందాము. ఆ పిల్లవాడు మృత్యువును కూడా లెక్క చేయకుండా విమానం ఎక్కడం కూడా పెద్ద విషయం కాదు. అంతకు మించి అతని క్యారెక్టర్లో ఒక అద్భుతమైన అంశం కనబడింది అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. సచ స్వర్లోకమారోక్ష్యన్ సునీతిం జననీం ధ్రువ అన్వస్మర దగం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపం అని. ఇంత పెద్ద దేవ విమానం వచ్చింది,
ఆ విమానంలోంచి ఇద్దరు బ్రహ్మాండమైన పారిషదులు దిగారు. దిగిన వాళ్ళు మంచి తేనెలూరేటువంటి మాటలతో లోపలికి ఆహ్వానించారు. ఇతను కూడా అన్ని పనులు పూర్తి చేసుకుని మృత్యుతల మీదే కాలు పెట్టి విమానం ఎక్కేశాడు. ఎక్కినవాడు ప్రయాణం ప్రారంభించే సమయానికే పుష్పవృష్టి కురవటము, అందరూ తనను స్తుతి చేయటము ఇవన్నీ గమనిస్తున్నాడు. ఇంత గమనిస్తున్న ఈ ధ్రువుడికి ఆ క్షణాన స్వర్లోకమారోక్ష్యన్, ఇంకేముంది ఎగురుతోంది విమానం అనేటువంటి టేకాఫ్ టైంలో అతనికి తల్లి గుర్తొచ్చింది. సునీతిం జననీం ధ్రువ అన్వస్మరత్. తల్లి సునీతి ఆ క్షణంలో గుర్తొచ్చింది. ఎలా గుర్తొచ్చింది అంటే, ఈ తల్లి నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతికింది. నా చిన్నప్పుడు 5 ఏళ్ల వయసు నేను తపస్సు చేసుకుని పూర్తి చేసుకుని వచ్చేంత వరకు, నేను పుట్టకముందు నేను పుట్టిన తర్వాత ఎన్నెన్నో అవమానాలు పడింది. నేనంటే ప్రాణంగా బతికింది. తర్వాత ఆవిడికి అవమానాలు ఇవన్నీ పోయినా సరే నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. నన్ను అల్లారుముద్దుగా పెంచుకుంది. నన్ను అసలు తపస్సు చేయమని ప్రోత్సహించినటువంటి ప్రథమ గురువు ఆవిడ. మిగతా తల్లులు ఎవరు తపస్సు చేయమని ప్రోత్సహించరు. దేవుడి దగ్గర కూర్చుంటే సరే తిట్టే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, తిట్టే తల్లులు ఉన్నారు. దేవుడికి దండం పెట్టుకుని కాలక్షేపం చేయొద్దు, తొందరగా చదువుకో, హోంవర్క్ చేసుకో అనే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా కాకుండా నన్ను తపస్సు చేసుకో అని ప్రోత్సహించి తోసింది ఆవిడ. ఇలాంటి మహానుభావురాలు పాపం నాతో పాటు లేదు కదా అని గుర్తొచ్చింది ఆయనకి. ఆ తల్లి లేకుండా అగం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపం. ఆ తల్లి లేకుండా నేను స్వర్గానికి ఎలా వెళతాను? ఆ తల్లి నేను లేకుండా, నేను తీసుకెళ్లకుండా ఈ స్వర్గానికి ఎలా చేరుతుంది అని అనుకున్నాడు. నేను తీసుకెళ్ళకపోతే, నేను ఆవిడ్ని తోడుండి తీసుకెళ్ళకపోతే ఆ తల్లి అసలు స్వర్గానికి ఎలా చేరుతుంది? మంచి చోటుకి ఎలా చేరుతుంది? నేనేదో ధ్రువస్థానానికి చేరితే సరిపోతుందా? నన్ను అసలు ఈ పనికి ప్రోత్సహించినటువంటి నా తల్లి, నన్ను ముద్దుగా పెంచిన తల్లి, ప్రథమ గురువు ఆవిడ నాతో పాటు ఉండద్దా అని అనుకున్నాడు. సచ స్వర్లోకమారోక్ష్యన్ సునీతిం జననీం ధ్రువ అన్వస్మరత గంహిత్వా దీనాం యాస్యే త్రివిష్టపం. నేను లేకపోతే ఆవిడ స్వర్గానికి ఎలా ఎక్కుతుంది అని బాధపడ్డాడు. బాధపడి పక్కనుండే సునందనందులు ఉన్నారు కదా, వాళ్ళని ఏమన్నా రిక్వెస్ట్ చేసుకుందామా, ఒక్క నిమిషం టేకాఫ్ చేయటం మానేయండి, ఆపండి, నేను మా అమ్మ ఎక్కడుందో వెతుకుతాను, ఆవిడ్ని కూడా ఎక్కించుకుందాము, ఆవిడ్ని కూడా తీసుకెళదాము, ఆవిడ్ని కూడా స్వర్గానికి ఎక్కిద్దాము అని అడుగుదామని అనుకున్నాడు. అనుకుని వాళ్ళ వైపు చూశాడు. చూసేసరికే ఇది వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ దర్శయామాస దుర్దేవీం పురో యానేన గచ్చతి. ఈయన చూసేసరికే ఈయన అభిప్రాయాన్ని వాళ్ళు కనిపెట్టేశారు. ఇది వ్యవసితం తస్య, ఆ ధ్రువుడి యొక్క అభిప్రాయం ఏమిటి అని వాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టి వ్యవసాయ, ఇదేంటో ఇతని అభిప్రాయానికి మూలమేమిటి అనేదాన్ని కూడా వాళ్ళు నిర్ణయించుకుని సురోత్తమౌ దేవతలలో కల్లా ఉత్తములైనటువంటి ఆ సునందనందులను దర్శయామాసతుర్దేవి, వాళ్ళ అమ్మని చూపించారు. దేవీం, ఆ సునీతిని, ధ్రువుడి తల్లిని, మహానుభావురాల్ని, పిల్లవాడిని తపస్సు చేయటానికి ప్రోత్సహించి పిల్లవాడికి ఇంత స్థాయి రావటానికి కారణమైనటువంటి ఆ మహానుభావురాల్ని, తల్లిని చూపించారు. దర్శయామాసతుర్దేవి. ఎక్కడ చూపించారు అంటే, నువ్వేం బాధపడక్కర్లేదు, నేను తీసుకెళ్తే గానీ ఆవిడ స్వర్గానికి వెళ్ళదేమో అని భయపడక్కర్లేదు. పురో యానేన గచ్చతి, ఆవిడ నీకంటే ముందే ఇలాంటి విమానం ఇంకోటి ఎక్కి బయలుదేరుతోంది. ఆవిడ నీకంటే ముందే ఉంది, నీదే ఆలస్యం, ఆవిడ నీకంటే ముందే ఎక్కింది. పురః యానేన గచ్చతి, ఆవిడ బయలుదేరింది, ఆవిడ స్వర్గానికి, ఆవిడ చేరవలసిన స్థానానికి ఆవిడ చేరుతుంది, నువ్వేం బాధపడక్కర్లేదు. ఈ విమానంలో ఆవిడ ఎక్కకూడదు, మీ రూల్సే ఉన్నాయి కదా, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు, ఎవరు తల్లి కొడుకులు కానీ తండ్రి కొడుకులు కానీ ఒకే ఫ్లైట్ ఎక్కకూడదు అని మీకే రూల్ ఉంది కదా, ఆ రూల్ ప్రకారం మేము పాటిస్తున్నాము, ఈ విమానంలోకి ఎక్కించట్లేదు, ఇంకో విమానం ఎక్కించాము, ఆవిడ స్వర్గానికి ఎక్కుతోంది, నువ్వు భయపడద్దు అని చెప్పారు. ఇది వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ దర్శయామాసతుర్దేవీం పురో యానేన గచ్చతి. ఇలా తల్లి విషయంలో సమస్య అతనికి తీరిపోయింది. తీరిపోయేసరికి శ్రద్ధగా ఆ విమానంలో కూర్చున్నాడు. కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు. చేస్తుంటే
తత్ర తత్ర ప్రశంసద్భిః పథి వైమానికైః సురైః అవకీర్యమాణో దదృశే కుసుమైః క్రమశో గ్రహాన్ అనే తీరులో ప్రయాణం సాగింది. తత్ర తత్ర విమానం ఎగురుతోంది, పైకే ఎగురుతోంది. పైకి ఎగురుతుంటే తత్ర తత్ర ప్రశంసద్భిః పథి వైమానికైః సురైః, ఈ విమానం పైకి ఎగురుతూ ఉండగా అక్కడక్కడ దేవతల విమానాలు కూడా కొన్ని ఎగురుతూ కనిపించినాయి. ఆ దేవతల విమానాల్లో, దేవతలు ఎగిరేటువంటి ఆ దారిలో, ఆ విమానాలలో దేవతలు కొంతమంది కూర్చునున్నారు. ఆ దేవతలందరూ కూడా ఈ ధ్రువుణ్ణి పొగడసాగారు. ఎందుకంటే మా విమానం కొంత దూరం పైకి వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది, అంతకంటే ఎగరలేదు, మా విమానానికి పరిమితులు ఉన్నాయి, నీ విమానానికి పరిమితులు లేవు, మాకంటే పై 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 ఎక్కడో స్థాయిలో ఉండబోతున్నావు నువ్వు అని ఆయన్ని పొగిడారు. తత్ర తత్ర ప్రశంసద్భిః పథి వైమానికైః సురైః. ఇంకొంతమంది అవకీర్యమాణో దదృశే కుసుమైః, వాళ్ళ విమానాల్లో ఏమైనా పూలు పెట్టుకుని ఉంటే ఆ పూలు ఈయన మీద చల్లటం మొదలుపెట్టారు. చాలా గొప్పవాడివయ్యా నువ్వు, పెద్ద స్థానానికి వెళుతున్నావు అని మంగళమయంగా ఊరేగింపులో పూలు చల్లుతారు కదా, అలా ఊరేగింపులాగా ఈయన మీద పూలు చల్లటం కూడా కొంతమంది చేశారు. అవకీర్యమాణో దదృశే కుసుమైః. ఇలా పూలు చల్లుతూ ఊరేగింపులాగా వెళుతూ ఉంటే క్రమశః గ్రహాన్ దదృశే, ఈ దేవతల్ని వీళ్ళని చూడటం, వీళ్ళ విమానాలను చూడటం పోయి పైకెళ్ళి గ్రహాలను చూడటం కూడా చేశాడు. నవగ్రహాలని వరుసగా అవి ఉన్న స్థానాల్లో ఉన్న వాటిని చూశాడు. చూసుకుంటూ త్రిలోకీం దేవయానేన సోతివ్రజ్య మునీనపి పరస్తాద్యధ్రువగతి విష్ణోః పదమథాభ్యగాత్ అనే తీరులో తాను చేరవలసినటువంటి స్థానానికి చేరాడు. త్రిలోకీం దేవయానేన, దేవయానేన ఆ శ్రీహరి పంపించినటువంటి దివ్యమైన విమానంతో, దేవయానేన దేవతలు వెళ్ళేటువంటి ఆ మార్గంలో, దేవయానేన దేవతలను చేరుకునేటువంటి ఆ మార్గంలో ధ్రువుడు ప్రయాణించాడు. ప్రయాణించి త్రిలోకీం అతివ్రజ్య, ముల్లోకాలను దాటిపోయాడు. భూహు భువః సువః అనే ముల్లోకాలను దాటి వెళ్ళిపోయాడు. అతివ్రజ్య మునీనపి, అది దాటి సప్తర్షి మండలాన్ని కూడా దాటేశాడు. దాటేసి పరస్తాత్ యద్ధ్రువగతి, ఈ సప్తర్షి మండలాలు కానీ, దాని చుట్టూ ఉన్నవి కానీ, దాని కింద పైన ఉన్నవి కానీ తిరుగుతూ ఉండేటువంటి గ్రహాలు, నక్షత్రాలు ఇలాంటివి, వీటన్నిటికీ పైన తిరగవలసినటువంటి అవసరం లేని ధ్రువమైన స్థిరమైన స్థానం ఒకటి ఉంది. రథచక్రానికి మధ్యలో ఇరుసులాగా ఉండేటువంటి స్థానం, ఆ స్థానానికి వెళ్ళాడు. పరస్తాత్ యద్ధ్రువగతి తద్విష్ణోః పదం, అదే శ్రీమన్మహావిష్ణువు యొక్క పాదం లాంటి స్థానం. ఆ పాదం లాంటి స్థానాన్ని అథ అభ్యగాత్, ఈ రకంగా ప్రయాణం చేసి వెళ్ళాడు, చేరాడు. త్రిలోకీం దేవయానేన సోతివ్రజ్య మునీనపి పరస్తాద్యధ్రువగతి విష్ణోః పదమథాభ్యగాత్ అని మహర్షి గారు ధ్రువుడు తన యొక్క స్థానాన్ని పొందిన తీరుని వర్ణించి చూపించారు. మనకు ఈ ఎపిసోడ్లో ప్రధానంగా ఒక అంశం, అద్భుతంగా ఉండే అంశం కనిపిస్తోంది. ధ్రువుడు అనేటువంటి క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్. అది చివరికి ఎవ్వరూ అందుకోలేని స్థానానికి ఇతను చేరినా సరే తాను చేయవలసినటువంటి నిత్యకృత్యాలను అతను మర్చిపోలేదు. ఆ రోజు చేయవలసిన స్నానం చేశాడు, ఆ రోజు చేయవలసిన, అప్పటికి పూర్తి చేయవలసిన నిత్యకర్మలన్నిటినీ చేశాడు. గౌరవించవలసినటువంటి వాటిని, గౌరవించవలసిన వాళ్ళని గౌరవించాడు. వీటి మీద ఆశ మాత్రం లేదు. తాను చేరవలసినటువంటి స్థానం మీద కూడా ఆశ లేదు. కానీ జరగవలసిన దాన్ని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసేటప్పుడు అన్నిటి మీద గౌరవంతోనే యాక్సెప్ట్ చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా తాను అంత స్థాయిని అందుకునే సమయంలో తాను ఈ స్థాయికి రావటానికి ప్రధానమైన కారణమైన తల్లిని తప్పనిసరిగా స్మరించుకున్నాడు. అయ్యో ఆవిడ లేకపోతే నేను ఎలా ప్రయాణం చేయాలి అని స్మరించుకున్నాడు. సో ఉన్నతమైన స్థానాలని పొందేటప్పుడు లేదా అభివృద్ధిని సాధించేటప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయంలో కూడా ఈ మహానుభావుడు మనకు ఆదర్శ పురుషుడుగా ఉంటున్నాడు.
ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వాళ్ళని లెక్క చేయకపోవటం, ఈయన ధ్రువుడు మృత్యువు తల మీద కాళ్ళు పెట్టినట్లుగా మిగతా వాళ్ళని ఎత్తిన కాళ్ళు పెట్టి వాళ్ళని అణిచేసి వాళ్ళని తొక్కేసి ఏదో పైకి వెళ్ళాలనుకోవటం అనేది సహజమైన మానవ స్వభావం. దానికి విరుద్ధంగా ఎలా నడుచుకోవాలి అనటానికి ఆదర్శంగా ధ్రువుడి యొక్క ఈ వృత్తాంతం మనకు కనిపిస్తోంది. కాబట్టి ఉన్నతి అనేది ఎంత స్థాయిలో ఉన్నా, చిన్నదే అయినా ధ్రువుడిదంతదైనా లేదా అంతకుమించి పెద్దదైనా సరే మనం ఎలా నడుచుకోవాలి అని ఈ మహానుభావుణ్ణి చూసి మనం నేర్చుకుందాము. ఈ మహానుభావుణ్ణి చూసి ఉన్నతి స్థానానికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలో మనం ఆచరణలో పెట్టాలి అంటే ఉన్నత స్థానాన్ని మనం పొందాలి. కాబట్టి ఆ ఉన్నత స్థానాన్ని ప్రసాదించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. చెని చెని వెసగ్రహ మండలమును త్రైలోక్యంబు సప్తముని మండలమున్ ఘనుడు తరించి అవ్వలదనరెడు హరిపదమునందిదద్దయు ప్రీతిన్ అని ధ్రువుడు ఏ రకంగా విష్ణువు యొక్క పదాన్ని చేరాడు అన్న వైనాన్ని ఎంతో రసరమ్యంగా శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా ఆస్వాదించే భాగ్యాన్ని మనకు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాస పరబ్రహ్మ అందించాడు. ఆ భావనలన్నిటినీ కూడా స్మరించుకుంటూ శ్రద్ధగా మనం శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 12వ అధ్యాయంలో